హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 16th December 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వీళ్ళు మంచి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అది కూడా December 14th, 15th వరకు ఉండబోతుంది. ఆఫర్ 1 month ఫ్రీగా రాబోతుంది 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అదేవిధంగా మీరు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాటగా ఇప్పుడే మాత్రం ట్రై చేయండి. మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం. అదేవిధంగా వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాచ్ కోర్సులు చూసుకుంటే సాధన అనే పేరుతో MCQ అంటే మల్టీ చాయిస్ కోర్సెస్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది Group 1, Group 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది బ్యాచ్ అయితే December 15th స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇప్పటి వరకు మనకి ఆల్రెడీ 10వ తారీఖు వరకు మనకి రీసెంట్గా టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 12వ తారీఖు నుండి టెస్ట్ స్టార్ట్ కాబోతుంది ఈ వీక్. సో ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి 100 ప్రశ్నలు 90 నిమిషాలు ఉంటుంది. ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి Group 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు. ఇది December 19th ఉండబోతుంది ఆఫ్టర్నూన్ 2 PM. ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ అండ్ తెలంగాణ సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ మీద మనకు ఉండబోతుంది. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట. ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి. అదేవిధంగా మనకి రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ మీద తీసుకురాబోతున్నారు. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది December 13th స్టార్ట్ కాబోతుంది. అంటే ఈ రోజునే 3 లెక్చరర్ల ద్వారా దీనికి కంప్లీట్గా సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ December మంత్కి సంబంధించి సో December 11th ఈ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదేవిధంగా మనకి ఫ్రీకి ప్లస్కి తేడా చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా చూసుకుంటే 1700 రూపాయలు. కానీ ఇది మన EDU టెక్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. EDUTC10 అనే కోడ్ వాడితే, ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే మీకు 1700 రూపాయలది కేవలము 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. చాలా బెస్ట్ ఆఫర్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. కింద నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ట్రై చేయండి, యాక్టివేట్ చేసుకోండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సీనియర్ జర్నలిస్టు ఉడుమల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండర్స్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? జస్టిస్ NV రమణ. ఓకే, చూడండి. సీనియర్ జర్నలిస్టు ఉడుమల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్పై దాన్ని వివరిస్తూ అలా ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది ఏ విధంగా జరుగుతోంది అనే దాని మీద డెప్త్గా రీసెర్చ్ చేసి రాసిన బ్లడ్ శాండర్స్ అనే పుస్తకాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV రమణ గారు విడుదల చేశారు. తర్వాత సెకండ్ వన్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ NGO సంస్థ రిపోర్ట్ ప్రకారం 2021లో ఎంతమంది జర్నలిస్టులు చంపబడ్డారు అంటే 46 మంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ 2021లో 488 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేయగా అందులో సుమారు 46 మంది హతమార్చినట్లుగా అంటే చంపేసినట్లుగా లేదా హత్య చేసినట్లుగా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే NGO సంస్థ చెప్పింది. గడిచిన 25 ఏళ్ల నుంచి జర్నలిస్టుల డేటాను సో ఏదైతే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేది లెక్కిస్తోంది. అయితే 2021లో జర్నలిస్టుల మరణాల సంఖ్య తగ్గినట్లుగా సంస్థ అభిప్రాయపడింది. జర్నలిస్టుల అరెస్టులు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో అరెస్టులు అయితే జరగలేదని ఆ రిపోర్ట్లో అయితే చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే అరెస్టులు 20% పెరిగాయి. మయన్మార్, బెలారస్, హాంకాంగ్ లాంటి దేశాల్లో అణిచివేతలు ఎక్కువ కావడమే దీనికి కారణమని చెప్తున్నారు. అయితే ఈసారి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన సంఖ్య కూడా పెరిగిందంట. సుమారు 60 మంది మహిళా జర్నలిస్టులు ఏడాది అరెస్ట్ చేయబడ్డారు. అయితే ఈ ఏడాది అత్యధికంగా చైనాలో 127 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేయగా మయన్మార్లో 53 మంది, వియత్నాంలో 43, సౌదీ అరేబియాలో 31 మందిని జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక సిరియా, ఇరాక్, యోమెన్ దేశాల్లో యుద్ధ వాతావరణం తగ్గడం వల్ల జర్నలిస్టుల మరణాల సంఖ్య కూడా తగ్గినట్లుగా ఆ సంస్థ చెప్తోంది. తర్వాత థర్డ్ వన్, త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్గా. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే MM నరవణే. చాలామంది ఏంటంటే కొన్ని న్యూసెస్లో ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ MM నరవణే అనేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సో ఆ స్టాఫ్ కమిటీకి చైర్మన్గా MM నరవణే గారు నియమితులు కావడం జరిగిందండి. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయితే కాదు.
అయితే అతన్ని ఎన్నుకోవడం కోసం ఈ కమిటీ అనేది పనిచేస్తుంది. సో ఈ కమిటీ ఈ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇతన్ని రాబోయే ఇంకొక 2 months లేదా 3 months లోపు లేదా 1 monthలో కొత్త CDSని ఎంపిక చేయడమో లేదా ఏంటనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు ఎంఎం నరవణే, ఆర్మీ చీఫ్ జనరల్ అయిన. సో CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఈ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో 3 దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణే బాధ్యతలు స్వీకరించారండి. సో కమిటీ చైర్మన్గా కూడా బిపిన్ రావత్ గారే ఉండేవారు. అయితే ఈ కమిటీలో ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ దళాలు చీఫ్లు సభ్యులుగా ఉంటారు. సో CDS పదవి సృష్టించక ముందు త్రివిధ దళాల్లోకెల్లా సీనియర్ అయిన అధికారి ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించేవారు CDS పదవి లేకముందు. సో CDS చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవులు వేరువేరు, గుర్తుపెట్టుకోండి. CDS వేరు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవులు వేరువేరు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది ఏంటంటే CDS అధిపతి ఎంఎం నరవణే చెప్తున్నారు, కాదు అతను జస్ట్ ఆ స్టాఫ్ కమిటీకి చైర్మన్. సో ఇతను నియమితులయ్యారు కాబట్టి ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు ఫ్యూచర్లో. తర్వాత 3rd one, ఫ్లైట్ గ్లోబల్ సంస్థ చూడండి. ఫ్లైట్ గ్లోబల్ సంస్థ నివేదిక ప్రకారం యాక్టివ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. సో మీకు ఇది తెలుగులో కలిసిపోయింది చూడండి. ఫ్లైట్ గ్లోబల్ అనే సంస్థ యాక్టివ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్లో ఎన్నో స్థానంలో ఇండియా ఉందని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకున్నట్టయితే 4th place అండి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద యాక్టివ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అండి, ఎయిర్ స్క్రిప్ట్ కాదు, యాక్టివ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ అంటే ఏంటంటే విమానాలు అనమాట. కొన్ని విమానాల్లో అన్ని రకాల విమానాలను ఫ్లీట్ అంటారు. సో ఇలా యాక్టివ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ఉన్న దేశంగా భారత్ అయితే నిలిచిందండి 4th ప్లేస్లో. గత ఏడాది కూడా దేశం ఇదే స్థానాన్ని 4th ప్లేస్ను దక్కించుకుంది. మన దేశంలో త్రివిధ దళాలకు చెందిన మొత్తం అంటే 3 దళాలు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, మొత్తం 2182 విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను ఫ్లైట్ గ్లోబల్ అనే సంస్థ తన వార్షిక వరల్డ్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టరీలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ విమానాల్లో భారత్ వాటా 4% అంట. సో ఫ్లీట్లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, ట్రాన్స్పోర్టర్లు, ట్రైనర్లు, స్పెషల్ మిషన్స్ ఉంటాయి. ఫ్లీట్ అంటే అది. అండ్ యుద్ధ విమానాలు చూసుకుంటే 694 ఉన్నాయి, రవాణా విమానాలు 253, యుద్ధ హెలికాప్టర్లు 805. ఈ జాబితాలో దేశం 4వ స్థానంలో ఉండగా స్పెషల్ మిషన్స్ వచ్చేసి 71, ఈ జాబితాలో 5వ స్థానం. ట్రైనర్స్ వచ్చేసి 353 ఉన్నాయి, ఈ జాబితాలో 6వ స్థానంలో మన ఇండియా ఉంది. అయితే నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 53,251 క్రియాశీలక యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇందులో అమెరికాలో అత్యధికంగా ఉన్నాయండి, 13,246 టాప్లో ఉంది. రష్యా సెకండ్ 4,153, చైనా వచ్చేసి 3rd place 3,285 తర్వాత స్థానంలో ఉన్నాయి. దక్షిణ కొరియా వచ్చేసి 1,595, జపాన్ వచ్చేసి 1,449, పాకిస్తాన్ వచ్చేసి 1,385 ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా భారత్ తర్వాత స్థానాల్లో ఉన్న దేశాలు ఇవన్నీ కూడా. ఓకే, టాప్ 4లో మన ఇండియాతో సహా అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఎక్కువగా విమానాలు అండ్ టార్పెడోలు అండ్ మిషన్స్ ఇవన్నీ కలిపి. తర్వాత 5th one, భారతదేశంలోని ఏ నగరంలో దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు ప్రకటించింది అంటే కోల్కతా అండి. చూడండి, కోల్కతాలోని అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న కోల్కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు వచ్చింది. యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 16వ వార్షిక సదస్సులో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 13 స్టార్ట్ అయ్యి డిసెంబర్ 18 వరకు కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ లోపు మిగతా వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది వేరు దేశాలకు సంబంధించి. అయితే కళాకారులు, డిజైనర్లు సంయుక్తంగా మతాన్ని, కళను బహిరంగ ప్రదర్శనలోనే కనబరుస్తారని యునెస్కో చెప్పింది. అయితే ఎవ్రీ ఇయర్ జరుపుకునే ఈ పండుగ దేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకుంటారు, కానీ కోల్కతాలో ప్రత్యేకంగా జరుగుతుందంట. 10 రోజుల పాటు జరిగే ఈ పండుగలో దేవతాలంకరణ అద్భుతంగా జరుగుతుంది. గంగానది తెచ్చిన మట్టితో అమ్మవారిని ప్రతిమను అంటే బొమ్మను తయారు చేస్తారనమాట. కాబట్టి దానికి ప్రత్యేకంగా యునెస్కో గుర్తింపు వచ్చింది ఆ పండుగకి. తర్వాత 6th అండి, మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుండి ఎన్ని సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే 21 years అండి. ఇప్పుడు అబ్బాయికి 21, అమ్మాయికి 21 అనేది చట్టబద్ధంగా ఉండాల్సిన వివాహానికి అంటే పెళ్ళికి చట్టబద్ధంగా ఉండాల్సిన ఏజ్ అనమాట ఇది. సో ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ ఏజ్ని అయితే పెంచడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో క్యాబినెట్ అయితే దీనికి ఆమోదం తెలిపింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th one, ఇటీవల నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును ఏ రాష్ట్రం పొందింది అంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్ రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ రాష్ట్ర పనితీరు విభాగంలో అవార్డును అందుకుంది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ అవార్డును అందజేశారండి. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రాజస్థాన్కి
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏదైతే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఉందో దాన్ని ప్రదానం చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ అవార్డు వచ్చిందంటే రాజస్థాన్కి రాజస్థాన్ సోలార్ ఎనర్జీ పాలసీ 2019, రాజస్థాన్ విండ్ అండ్ హైబ్రిడ్ పాలసీ 2019, రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్కీమ్ 2019 వీటిని పర్ఫెక్ట్గా అమలు చేయడం ద్వారా వచ్చిన పెట్టుబడులు పెరగడం ద్వారా వాటి ద్వారా అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం అనేది ఈ నేషనల్ అవార్డుకి ఈ నేషనల్ ఏదైతే ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఉందో దానికి ఎంపిక కావడం జరిగింది 2021లో. తర్వాత 8 నేర విషయాలలో పరస్పర చట్టపరమైన సహాయానికి సంబంధించి భారతదేశం మరి ఏ దేశం మధ్య ఒప్పందాన్ని క్యాబినెట్ ఆమోదించింది అంటే పోలాండ్ అండి. చూడండి, చట్టపరంగా ఏవైతే చట్టపరంగా కావచ్చు ఉగ్రవాదానికి రిలేటెడ్ ఇలాంటి లేదా ఉగ్రవాదానికి సంబంధించిన నేరాలు ఇలాంటి నేరాలకు సంబంధించి దర్యాప్తు కావచ్చు విచారణ కావచ్చు ఇలాంటి వాటిల్లో ఇద్దరి మధ్య సామర్థ్యాన్ని అదేవిధంగా ప్రభావాన్ని పెంచుకోవడం కోసం ఇన్ఫర్మేషన్ పెంచుకోవడం కోసం అండ్ క్రిమినల్ విషయాల్లో పరస్పర చట్టపరమైన సహాయాన్ని అందించుకోవడం కోసం భారతదేశం పోలాండ్ మధ్య ఏదైతే ఒప్పందం ఉందో దానికి కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ పరస్పర న్యాయ సహాయం ద్వారా ఉగ్రవాదానికి సంబంధించిన నేరాలతో సహనేరాలు దర్యాప్తు మరియు విచారణలో సహాయ సహకారాలు అందించుకుంటాయి రెండు దేశాలు. తర్వాత 9 భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత మైక్రో గ్రిడ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో చేపట్టబడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. మన ఇండియాలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత మైక్రో గ్రిడ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రిలో చేపట్టబడుతోంది. 2070 నాటికి భారతదేశం కార్బన్ న్యూట్రల్గా మారాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్ అయితే ఏర్పాటవుతోంది. తర్వాత 10 టూరిజం అభివృద్ధి కోసం జపాన్ ఏజెన్సీ నుంచి 7,700 కోట్లు అందుకున్న రాష్ట్రం ఏది అంటే మేఘాలయ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేఘాలయ రాష్ట్రంలో టూరిజంని డెవలప్ చేయడం కోసం జపాన్ ఏజెన్సీ అది కూడా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి 700 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేశారు. ఈ విషయాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకటించడం జరిగిందండి. దీని ద్వారా ఏవైతే మేఘాలయలో టూరిజం స్పాట్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేస్తారనమాట. ఓకేనా. ఆల్రెడీ అక్కడ కాశీ గారో హిల్స్ ప్రాంతాలకు ప్రభుత్వం 350 కోట్లను కూడా కేటాయించింది అక్కడ డెవలప్మెంట్కి. తర్వాత 11 స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెడల్ 2021 గుర్తుపెట్టుకోండి. మెడల్ 2021కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే సునీల్ గవాస్కర్ అండి. దిగ్గజ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్కు ప్రతిష్టాత్మకమైన SJFI అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పతాకాన్ని లేదా అవార్డుకి ఇవ్వాలని నిర్ణయించారు సునీల్ గవాస్కర్కి. టోక్యో ఒలింపిక్స్లో భారత్కి ఏకైక బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రాకి SJFI స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. అండ్ అదే టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. అండ్ ఒడిశాకి చెందిన ప్రమోద్ భగత్ SJFI పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంబిత్ మొహపాత్రాను ప్రతిష్టాత్మక SJFI పథకానికి అందించాలని నిర్ణయించుకున్నారు. అండ్ టోక్యోలోని హాకీ కాంస్యం గెలుచుకున్న భారత పురుషుల జట్టు 40 సంవత్సరాలలో మొదటి హాకీ పథకం గెలుచుకున్న టీంని టీమ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించారు. అండ్ కొత్త SJFI అధ్యక్షుడిగా వినోద్ కేరళకి చెందిన వ్యక్తి, అండ్ సెక్రటరీ వచ్చేసి ప్రశాంత్ కేనీని ముంబైకి చెందిన వ్యక్తి, అండ్ కోశాధికారిగా విద్యుత్ కలిత అస్సాంకి చెందిన వ్యక్తిని ఎంపిక చేశారు. తర్వాత 12 అంతరిక్ష పరిశోధన కోసం సిజియాన్ 605 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించిందంటే చైనా అండి. చూడండి, వాయువ్య చైనాలోని జియక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి కొత్త గ్రూప్ ఉపగ్రహాలను చైనా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. సిజియాన్ 6-5 అనే ఈ ఉపగ్రహం లాంగ్ మార్చ్ 5B రాకెట్ ద్వారా ప్రయోగించారు. విజయవంతంగా అనుకున్న కక్షలోకి అయితే దాన్ని పంపించడం జరిగింది. అంతరిక్ష పరిశోధనలు కొత్త టెక్నాలజీ పరీక్షల కోసం వీటిని వాడుతూ ఉంటారు ఈ ఉపగ్రహాలని. ఈ ప్రయోగం లాంగ్ మార్చ్ సిరీస్ క్యారియర్ రాకెట్లు 400 అంటే ఇది 4వ మిషన్గా చెప్తున్నారు. ఓకే, 400వ మిషన్ ఇది. తర్వాత 13 ఖేలో ఇండియా ఉమెన్స్ అండర్-21 హాకీ లీగ్ను ఎవరు ప్రారంభించారంటే శ్రీ అనురాగ్ ఠాకూర్. ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అండర్-21 మొదటి ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ప్రారంభించారండి. ఈ టోర్నమెంట్లో భారతదేశం అంతటా 14 జట్లు పాల్గొంటాయి. అయితే ఆ 14 జట్టుల్లో ఫిల్టర్ చేసి ఫైనల్గా డిసెంబర్ 21న ఒక జట్టు గెలుస్తుంది. ఆ జట్టును ఇంటర్నేషనల్ వైడ్గా జరిగే ఏదైతే ఈ హాకీ ఉంటుందో ఆ హాకీ లీగ్కి పంపిస్తారు. అయితే ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ అండర్-21 రాబోయే FIH జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్ కోసం తయారు చేయబడతారనమాట. ఇందులో నుండి ఫిల్టర్ చేసిన వాళ్ళని ఫ్యూచర్లో జరగబోయే ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇండియా ఉందో దాంట్లో జరగబోయే జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్ కోసం ఈ టీంని అయితే పంపించడం జరుగుతుంది. ఓకే, తర్వాత 14
11 కొత్త సైబర్ క్రైమ్ అండ్ ఎకానమిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తున్నట్లుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఒడిశా అండి. సో రాష్ట్రంలో పెరుగుతున్న ఆర్థిక మోసాలు కావచ్చు, సైబర్ క్రైమ్ కేసులపై సత్వరం న్యాయం జరిగేలా, వాటి మీద వెంటనే కేసు ఫైల్స్ అయ్యి వాటిని కేసెస్ అనేవి సాల్వ్ అయ్యేలా చేయడం కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొత్తం కొత్త 11 సైబర్ అండ్ ఆర్థిక నేరాల పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారండి. సో సైబర్ క్రైమ్ అండ్ పోలీస్ స్టేషన్లో ఆర్థిక మోసాలపై శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం వల్ల లేట్ అవుతున్నాయి, ఇలాంటి కేసులు సాల్వ్ చేయడం లేట్ అవుతుంది. దీనివల్ల చాలామంది బాధితులు పెరుగుతున్నారని గమనించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ ఆల్రెడీ 3 స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త 11 స్టేషన్లతో మొత్తం 14 స్టేషన్లుగా ఏర్పడబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేషన్ల పేరు సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ సంబంధించి ఎకానమికల్ ఈ సపరేట్గా ఎకానమిక్ క్రైమ్స్ జరుగుతాయి కదా. కొత్త సైబర్ క్రైమ్ అండ్ ఎకానమిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మొత్తం 11 ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఉన్నాయి. దీంతో మొత్తం 14 స్టేషన్లు అయితే ఏర్పాటు కాబోతున్నాయి. తర్వాత మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ని స్థాపించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఈ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకుందంటే ఒడిశా అండి. బాలికల ఆర్థిక సాధికారత కోసం, అంటే ఆడవాళ్ళు డబ్బులు సంపాదించడంలో ముందుండడం కోసం మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ని స్థాపించడానికి ఒడిశా ఐక్యరాజ్య సమితి క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక ఆరోగ్య కేంద్రం మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి అండ్ లింగ సమానత్వాన్ని పెంచడానికి మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ అనేది ప్రారంభించారు. డిజిటల్ సాంకేతికతలు అండ్ ఈ కామర్సు వాటిని వాడటం, బాలికల స్వయం సహాయక బృందాలు మరియు గృహాల రూపకల్పన, పొదుపు, రుణాలు తీసుకోవడం లేదా బాగా ఖర్చు చేయడం వంటి అంశాలలో వారికి సహాయం చేయడం ద్వారా వారి ఆదాయం అండ్ ఆర్థిక శ్రేయస్సును అనేది పెంచుకోవచ్చు. ఇది బాలికల స్వయం ప్రతిపత్తి అండ్ ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన అడ్డంకులకు పరిష్కరిస్తుంది. బాలికల సమగ్ర అభివృద్ధిని బలోపేతం చేసేందుకు 2001లో మిషన్ శక్తిని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చూసుకుంటే క్విక్ రివ్యూ. సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండర్స్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే జస్టిస్ ఎన్వి రమణ. అండ్ రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ ఎన్జిఓ సంస్థ రిపోర్ట్ ప్రకారం 2021లో ఎంతమంది జర్నలిస్టులు చనిపోయారంటే 46 మంది. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఎంఎం నరవణే. అండ్ ఫ్లైట్ గ్లోబల్ సంస్థ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం యాక్టివ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4th ప్లేస్ అండి. తర్వాత భారతదేశంలో ఏ నగరంలో దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు ఇచ్చిందంటే కోల్కతా. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మహిళల చట్టబద్ధమైన వివాహ వయసును 18 నుండి 8 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటే 21 ఇయర్స్. అండ్ ఇటీవలే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డును ఏ రాష్ట్రం అందుకుందంటే రాజస్థాన్. అండ్ నేర విషయాల్లో పరస్పర చట్టపరమైన సహాయం చేయడం కోసం భారతదేశం మరి ఏ దేశం మధ్య ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపిందంటే పోలాండ్ అండి. తర్వాత భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో చేపట్టబడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్. అండ్ టూరిజం అభివృద్ధి కోసం జపాన్ ఏజెన్సీ నుంచి 700 కోట్లు అందుకున్న రాష్ట్రం ఏంటి అంటే మేఘాలయ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెడల్ 2021కి ఎవరు ఎంపికయ్యారంటే సునీల్ గవాస్కర్. తర్వాత క్వశ్చన్ అంతరిక్ష పరిశోధన కోసం షిజియాన్ 605 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించిందంటే చైనా అండి. అండ్ ఖేలో ఇండియా ఉమెన్స్ అండర్ 21 హాకీ లీగ్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్. తర్వాత అదేవిధంగా 11 కొత్త సైబర్ క్రైమ్ అండ్ ఎకానమిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించిందంటే ఒడిశా. అండ్ మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ను స్థాపించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్తో ఒప్పందం కుదుర్చుకుందంటే ఒడిశా.